వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇదైతే చాలా స్పెషల్ వీడియో. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న కళ నెరవేరింది. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్లేస్కి అయితే వెళ్ళాను. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ 5 years అయిన తర్వాత మేము ఫస్ట్ ట్రిప్ వెళ్ళింది తిరుపతికి. అసలు చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది. గూస్ బంప్స్ వచ్చాయి వెళ్తుంటేనే. అంటే వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు సడన్గా నైట్ ప్లాన్ చేసుకొని మార్నింగ్ వెళ్ళిపోయామన్నమాట. అంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళిపోయాము. మేమైతే బయలుదేరింది ఒక 5 అట్లా బయలుదేరితే మార్నింగ్ 6 కల్లా అక్కడ ఉండిపోయాం. సికింద్రాబాద్ టు తిరుపతి 6 వరకు చేరుకున్నాం. ఇక్కడ చూడండి ఎంట్రన్స్లోనే గరుత్మంతుడు. అసలు డివైన్ ఫీల్ వచ్చేసింది అడుగు పెట్టగానే. అసలు ఎక్కడ లేని పాజిటివిటీ, పీస్ ఆఫ్ మైండ్. అండ్ ఎప్పుడెప్పుడు స్వామిని చూస్తామా అని నేను మా ఆయన ఇద్దరమే వెళ్ళామన్నమాట ఆఫ్టర్ 5 years. అండ్ మా ఫస్ట్ ట్రిప్ అది కూడా వెంకటేశ్వర స్వామి పిలిపించుకున్నాడు. అదైతే సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్. మేమైతే ఫస్ట్ చెక్ ఇన్ అయినాం. ఇక్కడ అన్నీ చెక్ చేశారనమాట. బస్సు మొత్తం చెక్ చేసి బ్యాగ్స్ అన్నీ చెక్ చేసి లోపలికి అదే పైకి ఘాట్ రోడ్కి స్టార్ట్ అయిపోయాము. ఘాట్ రోడ్ నుంచి కొంచెం భయమైంది, కానీ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల మంచు చూసారా ఎంత బాగుందంటే, నేను లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా చూడడము. ఎంత బాగుంది అసలు. స్వామివారు ఆయన ప్లేస్ ఆయనదే అన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎంత పీస్ అండ్ ఎంత నేచర్. ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఆ మేఘాలు మధ్యలో, కొండల మధ్యలో ఆ స్వామి ఎంత మంచిగా ఉంటారంటే. మేమైతే ఘాట్ రోడ్లో దాదాపుగా ఒక 40 minutesలో అయితే ఎక్కేసామన్నమాట. కానీ చాలా ఎగ్జైటెడ్గా ఉంది. బస్ అయితే ఫ్రీ బస్ కాదు, మేము పే చేసి ఎక్కామన్నమాట, ప్రైవేట్ బస్సు. బట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను ఫస్ట్ టైం ఇట్లా చూడడము. మేమైతే అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి రూమ్స్ అవేమీ బుక్ చేసుకోలేదు. కాకపోతే అక్కడ ఫెసిలిటీ ఏంటంటే లాకర్స్ ఉంటాయి కదా, లాకర్స్ మనం తీసుకొని అందులోనే రెడీ అవ్వచ్చు. మంచిగా వాష్రూమ్స్ అవన్నీ బాగున్నాయి, చాలా బాగుంది. పైన కొండ పైన అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంచారు టీటీడీ వాళ్ళు. ఎంత అయినా సేవ చేసే వాళ్ళు కానీ అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం ఏదైనా సరే నీట్గా ఉంటుంది. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నాకు అది చాలా నచ్చింది. మేమైతే ఎంటర్ అయిపోయాము. చూడండి, ఎంటర్ అయిపోతుంటేనే మన వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్పాట్ అనమాట ఫొటోస్ దిగేది. ఇదైతే లాకర్ రూమ్. మేము ఆధార్ కార్డ్తో లాకర్ రూమ్ ఇస్తారు, ఫ్రీ అది మనకి. మంచిగా రెడీ అవ్వడానికి అన్నిటికీ ఇక్కడ సేఫ్. రూమ్స్ లేకపోతే ఇక్కడ సేఫ్. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మనకి సాంబార్ రైస్ పెడతారు కదా, ఫేమస్. అది చాలా అంటే చాలా బాగుంది. తినేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. మేము వెళ్ళింది అయితే ఫ్రీ దర్శనం. మాకు గాడ్ ఎట్లా అంటే ఫ్రీ దర్శనం కూడా ఎంత తొందరగా అంటే లోపలికి వెళ్ళిపోయినాము కంపార్ట్మెంట్లోకి. జస్ట్ ఒక 10-15 minutesలో కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయినాము. చాలా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్. బట్ దేవుడు రప్పించుకుంటాడు అంటారు కదా, పిలుపు. నేను మా ఆయన ఫస్ట్ టైం కాబట్టి కొన్ని అట్లా క్లిప్స్ దిగామన్నమాట. ఇంకా దేవుడి కోసం వెళ్ళేటప్పుడు అక్కడ సేవ చేసేవాళ్ళు, పాలు సేవ చేసేవాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఇస్తున్నారు. అది బాగుంది. ఇక్కడ మనకి ఒక టికెట్ ఇస్తారు, టోకెన్, దాని మీద అన్నీ ఉంటాయి. నేను ఇంకా స్వామిని చూసాక అసలు అమ్మో కొద్దిసేపటి వరకు అందులోనే ఉండిపోయాం. అసలు జస్ట్ ఒక 5 seconds or 10 seconds కోసం ఎన్ని అవర్స్, ఆల్మోస్ట్ ఒక 16 hours పట్టింది. అమ్మో బాబోయ్, కానీ చూసినంతసేపు చూడాలనిపించింది, కానీ అంత జనాలలో మనం ఎక్కువసేపు చూడలేం కదా. ఇంకా మేము వచ్చేసేసి మళ్ళీ 4 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ వేరే చూడాలి కదా ప్లేసెస్ అక్కడ. దానికోసం రెడీ అయిపోతున్నాం అనమాట. అక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ దిగాము గుడి దగ్గర అని వచ్చేసాం. మళ్ళీ వెంటనే వచ్చేసి మళ్ళీ నిద్ర కూడా పోలేదు. ఇదైతే పాప వినాశనము. ఇక్కడ వాటర్ నెత్తి మీద పడితే పాపాలన్నీ పోతాయి అని ఒక నమ్మకము. ఇదిగోండి వాటర్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ నాకు చాలా నచ్చింది ఇక్కడ కూడా. కానీ కొండ దిగే కొద్దీ కొంచెం బాగాలేదన్నమాట ప్లేసెస్. అదైతే కొండపైన అయితే చాలా బాగున్నది. దీన్ని ఏమో అంటారంట, నాకు గుర్తుకులేదు. దాన్ని నూనెని స్వామివారికి పెడతారంట. ఇదేమో ఇదేదో అంటారు, నాకు గుర్తుకు రావట్లేదు, సారీ. గంగా సంథింగ్ ఏదో అంటారు. వాటర్ అభిషేకంకి తీసుకెళ్తారంట. అండ్ మేమైతే కిందికి వచ్చి గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళాము. ఇంకా వేరే గుడికి వెళ్ళలేకపోయాము. పైననే స్వామివారి పాదాల దగ్గర కూడా వెళ్ళాము. అసలు స్వామివారి పాదాలు చూసినప్పుడు కొంచెం సేపు నేను స్ట్రైక్ అంటే
కొంచెం స్ట్రక్ అయిపోయినా. చాలా అంటే చాలా బాగుంది. గోవిందరాజ స్వామి గుడి కూడా చాలా బాగుంది. ఆయన పడుకునే విధానం కానీ అబ్బా నాకు చాలా చూడాలి అని అనిపిస్తుంది చూసిన కొద్దీ. టెంపుల్స్ మాత్రం మస్తు ఉండే. అమ్మవారి గుడికే వెళ్ళలేకపోయినాము, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పి మాకు టికెట్స్ బుక్ చేసేసుకున్నాం కదా, అమ్మవారి దగ్గరికే వెళ్ళలేదు. ఇంకా రిటర్న్ ట్రైన్ ఎక్కేసామన్నమాట వెంటనే. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే మన తిరుపతి ట్రిప్వి చూసేయండి. నేను మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో మరి. ఓం నమో వెంకటేశాయ.